హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో అభ్యసన సిద్ధాంతాల మీద 25 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సామెత ఏ అభ్యసన సూత్రాన్ని తెలియజేస్తుంది? సో ఆప్షన్ 1 అభ్యసన నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమం, ఆప్షన్ 3 సంసిద్ధత నియమం, ఆప్షన్ 4 అభ్యాస నియమం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చను, విజయ పతావరణ రీతి అభ్యసనం అని ఈ అభ్యసన సిద్ధాంతాన్ని పిలుస్తారు. ఆప్షన్ 1 సాంప్రదాయక నిబంధనం, ఆప్షన్ 2 యత్నదోష పద్ధతి, ఆప్షన్ 3 శిక్షణా సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధనం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, ఏ అంశం యొక్క మూల సూత్రాలైన ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని అన్నవారు? ఆప్షన్ 1 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 4 కోహెలర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జెరోమ్ బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 4 కోహెలర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చను, బండూరా ప్రకారం అభ్యసనకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు? ఆప్షన్ 1 అంతర్లీకరణం స్వైరకల్పన, ఆప్షన్ 2 దమనం స్వైరకల్పన, ఆప్షన్ 3 తదాత్మీకరణం అంతర్లీకరణం, ఆప్షన్ 4 తదాత్మీకరణం దమనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తదాత్మీకరణం అంతర్లీకరణం. నెక్స్ట్ క్వశ్చను, సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 3 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 4 కోహెలర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియ ఏ దశలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చను, నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను వరుస క్రమంలో ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ 1 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 2 జీన్ పియాజే, ఆప్షన్ 3 కోహెలర్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జెరోమ్ బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక డాక్టర్ ఇంజెక్షన్ చేయడం వలన ఆ డాక్టర్ అంటే భయపడిన వ్యక్తి మిగతా డాక్టర్లన్నా భయపడుతుండడం ఈ క్రింది నియమానికి చెందుతుంది? ఆప్షన్ 1 విరమణ, ఆప్షన్ 2 ఉద్దీపన సామాన్యీకరణ, ఆప్షన్ 3 ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధన. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన సామాన్యీకరణ. నెక్స్ట్ క్వశ్చను, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత? ఆప్షన్ 1 కోహెలర్, ఆప్షన్ 2 పావ్లోవ్, ఆప్షన్ 3 తారండైక్, ఆప్షన్ 4 స్కిన్నర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కోహెలర్. నెక్స్ట్ క్వశ్చను, అభ్యసనమును బలపరచుటకు పాఠశాలలో అనుబంధ పఠనాంశాలను ఏర్పాటు చేయాలని తెలిపే తారండైక్ నియమం? ఆప్షన్ 1 సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమం, ఆప్షన్ 3 అభ్యాస నియమం, ఆప్షన్ 4 అభ్యసన నియమం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చను, అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం అనే సోపానాలు గల అభ్యసన సిద్ధాంతం? ఆప్షన్ 1 యత్నదోష పద్ధతి, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం,
ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చను, ఒక నూతన అంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థిలో తగిన ప్రేరణ కలిగించి మానసికంగా సిద్ధం చేయాలని తెలిపే తారండైక్ సూత్రం. ఆప్షన్ 1 సంసిద్ధతా సూత్రం, ఆప్షన్ 2 అభ్యాస సూత్రం, ఆప్షన్ 3 ఫలిత సూత్రం, ఆప్షన్ 4 వినియోగ సూత్రం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సంసిద్ధతా సూత్రం. నెక్స్ట్ క్వశ్చను, జెడ్పీడీని విస్తరించగా. ఆప్షన్ 1 జోన్ ఆఫ్ ప్రైమరీ డెవలప్మెంట్, ఆప్షన్ 2 జోన్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఆప్షన్ 4 జోన్ ఆఫ్ పవర్ డెవలప్మెంట్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చను, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత. ఆప్షన్ 1 ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 2 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హాస్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జెరోమ్ బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చను, అభ్యసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతంలో చెప్పబడింది. ఆప్షన్ 1 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాపులను ఉపయోగించు పద్ధతి. ఆప్షన్ 1 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 2 క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ 3 చిత్ర ప్రతిమ పద్ధతి, ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చిత్ర ప్రతిమ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 పావ్లో, ఆప్షన్ 2 బ్రూనర్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 తారండైక్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పావ్లో. నెక్స్ట్ క్వశ్చను, హెర్బార్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం తారండైక్ యొక్క ఏ నియమాన్ని తెలుపుతుంది? ఆప్షన్ 1 సంసిద్ధతా నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సాదృశ్య నియమం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సంసిద్ధతా నియమం. నెక్స్ట్ క్వశ్చను, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చను, లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియను ఈ అభ్యసన సిద్ధాంతంలో వివరించడం జరిగింది. ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 శిక్షణా సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చను, బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం అని దేని గురించి చెప్పబడింది? ఆప్షన్ 1 చిత్ర ప్రతిమ పద్ధతి, ఆప్షన్ 2 అంతర్బుద్ధి చింతన, ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యసనం, ఆప్షన్ 4 ప్రేరణ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్బుద్ధి చింతన. నెక్స్ట్ క్వశ్చను, పిల్లల జ్ఞానాత్మక వికాసానికి భాష ముఖ్య పాత్ర వహిస్తుందని భావించిన వారు. ఆప్షన్ 1 ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 2 జెరోమ్ బ్రూనర్, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చను, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 జెరోమ్ బ్రూనర్,
ఆప్షన్ 3 వైగోట్స్కి, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్కిన్నర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.